వర్షం ఎలా వస్తుంది నాన్న అంటే దేవుడు కురిపిస్తున్నాడు అమ్మ అని చెప్పకూడదు పిల్లలకి. ఒక మొక్క నాటితే ఒక చినుకు రాలుతుందని చెప్పండి. ఒక మొక్క నాటితే ఒక చినుకు రాలుతుంది. ఇలా పిల్లలకి మన ప్రకృతి గురించి, ప్రకృతి అనుబంధం గురించి, ప్రకృతి లేకపోతే మనం లేము అనే విషయాన్ని చిన్నప్పుడు వాళ్ళ మెదడులో నాటితేనే అది వాళ్ళతో పాటు పెరిగి పెద్దదై మహావృక్షం అవుతుంది. అందుకే చిన్నప్పుడే వాళ్ళ మైండ్లో ఇంజెక్ట్ చేయాలి. నేను సినిమాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, చిన్నప్పుడు వాళ్ళ మైండ్లో ఎందుకు ఇంజెక్ట్ చేయాలని చెప్పంటే, టీకా అనేది చిన్నప్పుడు ఇస్తేనే పనిచేస్తుంది, అది 20 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఇస్తే పనిచేయదు. అందుకే ఈ ప్రకృతి పరిరక్షణ గురించి చిన్నప్పుడు పిల్లల మెదడులో చిన్నప్పుడే నాటాలి. నాటితేనే అది వాళ్ళతో పాటు పెరిగి పెద్దదవుతుంది. మనం దేవునితో పాటు ప్రకృతిని కూడా పూజించాలి, ప్రకృతిని కూడా ఆరాధించాలి, ప్రకృతిని కూడా ప్రేమించాలన్న విషయం పిల్లలకు తెలుస్తుందన్న ఉద్దేశంతో ఈ సినిమాని తీయడం జరిగింది. ఈ నవంబర్ 21 రోజు థియేటర్లో సినిమా వస్తుంది. సినిమాను చూడండి, మంచి సినిమాల్ని ఆదరించండి.